మీ బండి నంబర్ ఏంది? ఏపీ 29 CA 49 గిట్లున్నదా? మంచిగా చూసుకోరి. అయితే తప్పు, నేను చెప్తున్నా కదా, మీ నంబర్ తప్పు. ట్రాఫిక్ అయినా ఫైన్ కూడా రాస్తారు. మీరు పేపర్లు చూపించినా సరే ఆ నంబర్ తప్పంటే తప్పు. నేను చెప్తున్నా కదా, తప్పంటే తప్పు. ఇక ట్రాఫిక్ అయినాకి ఇచ్చేటందుకు పైసలు ఎక్కువంటే ఇక నేనేం చేయలేను, మీ ఇష్టం. అసలు మీ బండి నంబర్ ఎందుకు తప్పు తెలుసా? చెప్పాలనా? వింటారా? మనుషుల రాతలు దేవుడు రాసినట్టు స్కూటర్లు కార్ల రాతలు ఆర్డీఏ ఆఫీస్ వాళ్ళు రాస్తారు. ఒక్కసారి దేవుడు రాత రాసిందంటే మార్చలేం గాని అదే ఆర్డీఏ పోలీసు వాళ్ళు అయితే మారుస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మన స్కూటర్లు కార్లు బస్సులు జీబుల నెంబర్లు మారుస్తున్నారు. ఇదివరదాకా మనకు ఏపీ 24 ఏపీ 29 అని వస్తుండే కదా. ఇక నెంబర్ల ప్లేట్ల మీద ఇప్పుడు ఏపీ ఉండదు. మనం పైకం పెట్టి కొనుక్కున్న బండి మీద మన రాష్ట్రం నెంబరే ఉంటది. ఆంధ్ర వాసన కూడా ఉండదు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీఎస్ అంటే తెలంగాణ స్టేటు. ఏపీ జాగాల టీఎస్ పెట్టి మళ్ళా కొత్త నెంబర్ వేసుకోవాలి. అది కూడా ఏ జిల్లాకు ఏ నెంబర్ వస్తుంది అనేది తయారు చేసిండ్రు. కానీ రాష్ట్రం విడిపోకముందే చాలా మంది బండ్ల మీద ఏపీ తీసేసి టీఎస్ అని రాసుకున్నారు. కానీ అవి లెక్కకు రావు. కేసీఆర్ సార్ తిరిగే కారుకు మొన్ననే నెంబర్ మార్చిండ్రు కదా, అగో దాంతోనే షురు అన్నట్టు. అదే తీరుగా ఇవాళ బుధారం సంధి మొదలుపెట్టి 4 నెలల లోపల బండ్లు కార్లు లారీలు బస్సులు జీబులు ఇట్లా ఏం ఉన్నా గాని నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ కనబడాల్సిందేనని చెప్పేసిండ్రు. మరి ఇట్లా మార్చేదందుకు పైసలు ఏమన్నా తీసుకుంటారా అని మీకు అనుమానం వస్తుండొచ్చు. కానీ ₹1 కూడా తీసుకోకుండానే నెంబర్లు మారుస్తామన్నారు రవాణా శాఖ వాళ్ళు. ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చినందుకు పబ్లిక్ సంతోషంగా ఉండాలి గాని జేబులు గుల్ల చేసుకుంటే ఏం బాగుంటుందని సర్కార్ వాళ్ళు కూడా ఆలోచన చేసి ఫ్రీగానే నెంబర్లు మార్చాలని నిర్ణయం చేసిండ్రట. ఇక మరి ఆలస్యం చేయకుండా పోయి నెంబర్లు రాపించుకోండి. 4 నెలలైనాక కూడా ఇట్లా మార్చుకోకుండా రోడ్ల మీద బండ్లు కనబడితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకొని చలాన్లు రాస్తారట. లాస్ట్ దాకా చూస్తామైనా నిమ్మలం చేసుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఇష్టం. పోలీసు వాళ్ళు రాసే చలాన్లు కట్టేదందుకు తయారుండుండ్రి మరి.